పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో రాష్ట్రములో ఆయా ప్రదేశాలలో మీ కుమారుని ప్రకటించి ప్రయాణాన్ని దీవించి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రములు. సంఘాన్ని బట్టి, సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ కార్యక్రమాలలో సహాయపడిన, మరి గుమిగూడిన ప్రతి వారిని బట్టి ముగిస్తూ, పాటల ద్వారా, వాక్యము ద్వారా నైనా పరిపరి విధాలుగా ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇది మనుషుల పని కాదు, ఇది దేవుని పని కనుక నైనా నీ ప్రజలలో మీరు కార్యం జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మందసము ఓబేదేదేము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో సహాయపడి ప్రోత్సహించి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి విశ్వాస జీవితములో వారు కొనసాగుతున్నప్పుడు శ్రమలకు, బాధలకు, హింసలకు గురి అయినప్పుడు వారు తమ్మును తాము దూషించుకొనలేదు, కానీ వారు ప్రార్థించుట అలవరుచుకున్నారు. సమస్యలలో అద్భుతమైన ఫలితాలు పొందారు వాళ్ళు. అందుకే రాజైన దావీదు అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఆది సంఘము కూడా సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా చెప్పు ఇసాకు ఏం చేయాలి? ఏడుచుకుంటా కూర్చోవాలి, ప్రార్థన చెయ్యాలి. ఆది సంఘం అదే కదా. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే సరే, సంఘమైతే
అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు. ప్రతి సమస్య నుండి నువ్వు అద్భుతమైన ఫలితాలు పొందాలి అంటే ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో పోరాడాలి. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, దిగులు చెందితే మరింత దిగజారిపోతావు. కనుక మరి రెబెకా జీవితంలో ఆ జానడు కడుపులోనే ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. ఏమని చదువుతాము? అసలే రాయలసీమ, బయటికి వచ్చినాక ఎన్ని కొంపలకు అగ్గి పెడతారో అని, ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను అనే మాట మనం చూస్తాం. కనుక ప్రార్థించుట, ప్రార్థనలో పోరాడుట అనేది విశ్వాస యొక్క లక్షణం. ఈ మొదటి కీర్తనలో ఇక్కడ 4 గుంపులు వారు ఉన్నారు. మొదటి గుంపు దుష్టుల గుంపు, రెండవ గుంపు పాపుల గుంపు, మూడవ గుంపు అపహాసకుల గుంపు, నాలుగవ గుంపు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించే గుంపు. చూశారు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే, ఇక్కడే దేవుడు అనేకమైన విషయాలు చెప్తున్నాడు. అతడు నీటి కాలవను యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు, తన జీవిత కాలమందు ఎలా ఉంటాడంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మరొక మాట అక్కడే ఉంది, అతడు చేసేదంతా సఫలమవుతుంది. సరే, బైబిల్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి. మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, పట్టాభిరామ లాంటి వాళ్ళు, మీరు వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, వాళ్ళకంటే మీరు చురుకుదనంగా ఉన్నారు, మీరు కూడా జయించగలరు అంటారు. వాళ్ళందరూ ఈ బైబిల్ సూత్రాలు తీసుకొని నువ్వు అభివృద్ధి పొందడానికి బైబిల్లోని అనేకమైన సూత్రాలు ఉన్నాయి. నువ్వు బలపడడానికి అనేకమైన హెచ్చరికలు ఉన్నాయి. దాన్ని వదిలేసి లోకంలోని జ్ఞానుల యొక్క మనసును పట్టుకుంటున్నారు. వారందరూ బైబిల్ ఎరిగిన వారే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. చాలామంది విఫలులైపోతూ ఉన్నారు. ప్రారంభిస్తున్నారు కానీ సఫలీకృతం కావడానికి. సఫలు కావడానికి బైబిల్ అనేకమైన సూత్రాలు ఉన్నాయి. యోసేపుని గురించి ఏం చదువుతాము? ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనములో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు. యెహోవా సఫలము, తాను చేయనది యావత్తు. ఆయన సఫలము చేయు దేవుడు. నీ పనులు, నీ ప్రయత్నములు, నీ కార్యములు సఫలము కావాలి అంటే నువ్వు ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనతో పని ప్రారంభించాలి,
ప్రార్థనతోనే పని ముగించాలి. అప్పుడే సఫలీకృతం. ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. విజయవాడ నుండి హిందూపురానికి వస్తూ ఉన్నాం. మైదుకూరు దగ్గర మధ్యరాత్రి యువకులు ఎదురెదురు ఇద్దరు ఢీకొని యాడో పడిపోయిన శవాలు. ఆ తల్లులు రొమ్ములు కొట్టుకుంటూ ఉన్నారండి. మధ్యరాత్రి రొమ్ములు కొట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. పలకరించేవారు, ఆదరించేవారు, హెచ్చరించేవారు. ఆర్తనార్థంతో ఉండిపోయింది అక్కడ. నీవు నేను క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే మన పనులు ముగించుకొని, మన ప్రయత్నాలు ముగించుకొని, మన బుటూరీలు ముగించుకొని క్షేమంగా వస్తున్నాము అంటే మన గొప్పతనం కాదు, దేవుని కృపయే. గుర్తుపెట్టు. యేసేపు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సఫలీకృతం కావాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీనిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్లజేసుకొని నీవు చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. భయపడకుము, బెదరకుము, జడియకుము. నీవు నడుచు త్రోవలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన భుజాన్ని తట్టి ధైర్యపరుస్తాడు. భయపడవద్దు. నీ ఆధ్యాత్మిక జీవితము నీ భుజాన్ని తట్టి ధైర్యపరుస్తాడు. 9వ వచనంలో చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. భయపడకుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు నేనున్నాను కదా. ఎంత ధైర్యం అండి. ఎంత ధైర్యపరిచే దేవుడు. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చినది. ఆ లేఖనాలు నమ్మితే కదా. అవసరానికి అక్కరకు చదవడం కాదు. భక్తులు ఏమన్నారంటే నీ వాక్యము చుంటే తేనె దారల కంటే మధురము అన్నారు. నీ వాక్యము మాంసం కంటే బలమైనది అన్నారు భక్తులు. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చింది. ఎందుకు భయపడతావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది భయపడిపోతున్నారు. భయపడుట వలన బైబిల్ ఏం చెప్తా ఉంది? మనుషులకు ఉరి వచ్చును. నీతిమంతులు సింహము వలె ధైర్యముతో ముందుకు సాగాలే తప్ప వెనకంజ వేయకూడదు. రెండవ మాట, నీ ప్రయాణాన్ని కూడా ఆయన సఫలం చేస్తాడు. ఎలియాజర్ ఏం చేశాడు బావి దగ్గర? ఆదికాండం
24వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 12వ వచనం. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద ఏమంటున్నాడు? నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏం చేశాడు? తన ఒంటెలను మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడండి. సఫలం కావాలంటే ప్రార్థించాలి, పోరాడాలి. యాకోబు అదే కదా. ఏది చెప్పు తెలుసండి? యాకోబు ఏది? నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడుస్తాను, విడువను అన్నాడు. నన్ను ఆశీర్వదించు వరకు. నేను నిన్ను విడువను. రక్షకుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్ము. లేదో నాకు దీవెన కావాలి, నాకు బ్లెస్సింగ్ కావాలి. ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుచూ ఉండే. అతడు దూతతో పోరాడెను, అతడు బతిమాలెను, అతడు కన్నీరు విడిచెను. రాజైన దావీదు అదే కదా. మహోన్నతుడైన దేవునికిని నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొదలుపెట్టించాను. ఆయన నా పనులు సఫలం చేసే దేవుడు అండి. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఎప్పుడూ అబ్రహాం భార్యతో ఉన్నప్పుడే అన్నాడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఇటు రక్షకుని పెట్టుకొని మనం లోకం వైపు చూస్తూ ఉన్నాం. మనం ప్రభు వైపు చూడాలి. ప్రతి సమస్య పరిష్కరించబడాలంటే ప్రార్థించాలి. 24వ అధ్యాయంలోనే 52వ వచనము. ఏమంటాడంటే, ఇంకా దేవుని స్తుతిస్తున్నాడు. దానికంటే ముందు 26, 27 వచ్చినాడు. ఆ మనుష్యుడు నా యజమానుడగు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండంగానే యెహోవా నన్ను నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. స్తుతిస్తున్నాడండి, గణపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. 56వ వచనములో అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. యెహోవా నా ప్రయాణమును సఫలము
కనుక విద్యార్థులు మీ పాఠ్య పుస్తకాల కంటే ముందు బైబిల్ చదవాలి. విద్యార్థులు మీ తల్లిదండ్రుల క్షేమము, మీ అమ్మమ్మ నాయనమ్మ, మీ తల్లిదండ్రుల కొరకు, మీ తోబుట్టువుల కొరకు ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. చూసారా? ఏం చేయాలి? లేచి నిలబడు. రోదే అనే బాలిక ఎవరి కొరకు ప్రార్థన చేసింది? ఇంకా మహిమ చెప్పలే అబ్బా అంటున్నావు కదా. కూర్చో. దైవజనుడు విడుదల పొందాలని సంఘమంతా రాత్రంతా ఉంటే అందులో రోదే అనే బాలిక కూడా ఉంది. పేతురు గుర్తుపట్టింది. పేతురు అంకుల్ వచ్చాడు. చాలామంది అడుగుతూ అంటారు, ఇంత ప్రయాణం ఎలా చేస్తావయ్యా? అదే దేవుని కృప అని చెప్తా. ఏంది ఎక్కడెక్కడ నువ్వు? మనేమో విజయవాడలో ఉన్నావు, నిన్నేమో హిందూపురం ఉన్నావు, ఈరోజు యాడికలో ఉన్నావు. ఏంది ఇది? మేము పొలం పనులు చేసి వచ్చి చాలా అయిపోతుందని వాక్యం చెప్పేటప్పుడు మేము వచ్చాం. నువ్వు చూడు, ఎంత దూరం పోయినా కూడా ప్రార్థన కల్లా చేరుకుంటావు. ఇంకా రాలేదులే, ఇంకా గొంతిన పర్లేదులే. ఇది శరతతో కూడిన భక్తి. ఉత్సాహంతో రావాలి దేవుని సన్నిధికి. మనుషుని ముఖమును బట్టి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని బట్టి రావాలి. చూసారా? మాకు అంత ఓపిక లేదంటున్నారు చాలామంది. నేను చెప్తా ఉంటా, అయ్యా పిలుపులు లేక రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు ఉన్నతమైన వ్యక్తులు, దైవ సేవకులు. ఒక చిన్న అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఒక వయసు వస్తుంది, అప్పుడు సిడౌన్ అంటాడు, కూర్చోవలసిందేదే. కానీ ఒళ్ళును దాచిపెట్టుకోవడానికి నేను రాలేను అనకూడదు. చూసారా? చాలామంది దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని వారు ఎందులో కూడా విజయం పొందలేరు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటారు. కనుక దేవుడిచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని దేవుని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకు సాక్షిగా ఉన్న యోహానును లోకమంతా బంధించి పద్మశ్లంకలో కూర్చోబెట్టింది. కానీ ఈ యోహాను ఎప్పుడైతే ఆకాశం వైపు చూశాడో అంతటా పరలోకం నుండి ఒక తలుపు తెరవబడి ఉండుట చూశాడు. ఎక్కిరమ్ము. అంతేగాని ఆరోగ్యం పాడవుతుందేమో, అక్కడ వసతులు ఉండేవేమో, అక్కడ ఆహార పదార్థాలు పడవేమో అని అనుకుంటే ప్రభు దగ్గర ప్రశంసలు దొరకవు మనకు. చూడు, వాళ్ళ అంకులు చెరసాల్లో వేసిన ఆ సంఘమంతా ఆయన విడుదల కొరకు రాత్రంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. స్వల్పమైన జీవితం, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే జీవితం. కానీ ప్రభు దగ్గర మనం ఏమి సంపాదించుకున్నాం? పరిశుద్ధులందరి ఎదుట మనం ప్రశంసించబడేంత ప్రయాసపడినామా? ప్రతి వానికిని ఎవరి వలన అంటే మెప్పుకోగలిగేది? దేవుని వలన. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆరో వచనం. సమయము
4వ అధ్యాయము 6వ వచనం చదవండి. సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరచబడినప్పుడు ప్రతి వానికిని తగిన ఏంది కళా మేడం కరెంటు తక్కువైందని 30 అని చదువుతుంది. ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎవరి వలన? దేవుని వలన. ప్రతి వారికి బలా నమ్మకమైన దాసుడా, నీవి కొంచెము వాటిలో నమ్మకంగా ఉన్నావు, ఇన్ని అనేక పట్టణములకు నియమిస్తాను. ఇది మనుషుల పరిచర్య కాదు, దేవుని పరిచర్య. ఇష్టపడినా ఇష్టపడకపోయినను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటాడు పౌలు గారు. నేను ఇష్టపడితే అధికమైన సంతోషం నాకు అంటాడు. ఇది ప్రభు పని, మనుషుల పని కాదు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమముగా, అక్రమంగా కాదు. ఇది నాలో మానవుడు నయానో భయానో ముంచో మునిగో బెదిరించో సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి కావడానికి నాన్న పాటలు నాన్న ఫీట్లు పడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన అన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికిని వానికి సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు. మరి ఆ జీతాన్ని అందుకోగలమా మనం? ఆ పరిశుద్ధులందరి ఎదుట మనల్ని ప్రశంసించగలడు ఆయన. ఇస్సాకు బాల్యము నుండి తల్లికి నవ్వును కలగజేశాడు. యవ్వనములో గొప్ప సంపన్నుడు, ఆస్తిని బట్టి సంతోషించలేదు కానీ దేవునితో సహవాసం చేయటకు పొలములో ఒంటరిగా వెళ్ళేవాడు. వివాహమైనప్పుడు భార్య నిమిత్తం ప్రార్థన చేశాడు. తండ్రి సాగనంపాడు, పని చేశాడు. 100 ఫలం. కారణం ఏమంటే ఇస్సాకు ప్రతి జీవితములో ప్రభునకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎవరికి? ప్రభునకు. దేవుడే అన్నాడు, ఈ దేశమందు నువ్వు పరవాసివై జీవించు, నేను అబ్రహాం వల్లే నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. 100 ఫలము. నువ్వు చేసే ప్రతి పని ఆయన సఫలం చేస్తాడు. కన్నీటి విడుచుచు విత్తువాడు సంతోషంతో పనలో
కోయును అనే మాట మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనొచ్చు వచ్చిన గనక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినను అతడు సఫలీకృతుడవుతూ ఉన్నాడు. అతడు సఫలీకృతుడు కావడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. 12వ వచనములో యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. 15వ వచనం 15వ వచనం మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూసి మరి అధికముగా భయపడెను. చూడండి, ఈ అధ్యాయంలో ఎన్ని మాటలు ఉన్నాయో. 29వ వచనం దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. 30వ వచనములో ఫిలిష్తీయులు సర్దాలు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకముగా గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవలందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. తాను వెళ్ళిన చోటునెల్లా సుబుద్ధి కలిగి వివేకము కలిగి కొందరు వెళితే సమస్యలు సృష్టించుకొని తీసుకొని వస్తారు. అలా ఉండకూడదు. ఒక దేశ రాయబారి మరో దేశానికి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క ఔన్నత్యము గురించి చెప్పాలి. మా దేశానికి రండి, పరిశ్రమలు పెట్టండి, మీరు అభివృద్ధి పొందండి, మా దేశంలో విస్తారమైన స్థలం ఉంది. ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి రాయబారి అనేవాడు. క్రీస్తు రాయబారులమైన మనము కూడా యేసు ప్రభు యొక్క ఔన్నత్యమును తెలియజేయాలి. మా సేవకుడా ఏపే అసలు ఫోన్ కూడా చేయమండి మేము, అస్సలు పలకరించి కూడా పలకరించి. ఇది ఎక్కడ విచిత్రమైన ప్రేమ సరే. ఐక్యత. దేవా, మా సంఘము నుండి మా సహోదరుడు ఆయా స్థలాలకు వాక్యం చెప్పేకి వెళ్ళాడు. తన భార్య పిల్లలను దీవించు, తన కుటుంబంలోని ప్రతి అక్కర తీర్చు, ఆయా సంఘాన్ని బలపరచు. మాకు ఈ భాగ్యం ఇచ్చావు. మా సంఘము నుండి మా సేవకుడు అనేక స్థలాల్లో వాక్యం చెప్తున్నాడంటే అది మా గొప్పతనం కాదయ్యా, నీ కృపేనయ్యా. మరింత బలంగా మరిన్న ప్రదేశాలలో చెప్పుటకు సహాయం దయచేయండి అయ్యా. ఆయనకు ఆరోగ్యం దయచేయండి. ప్రతి అడుగును దీవించండి, క్షేమంగా నడిపించండి. చూసారా,
పోయినాడు మూట కట్టుకొచ్చుకుండేకి. అలా ద్వంద్వ వైఖరి ఉంటే అభివృద్ధి పొందలేవు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో దావీదు ఎక్కడికి వెళ్ళినను వివేకముగా పని చేస్తూ వచ్చాడు గనుకనే అతని పేరు బహుప్రసిద్ధికెక్కింది. నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. సహోదరులారా, ఈరోజు విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. అవసరతలుంటే సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ వారములో ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. సంఘమంతయు ప్రార్థించింది, ఫోను ద్వారా పలకరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క కుటుంబాల్లో ఉంటున్న ప్రతి అక్కరు కూడా తీర్చండి నైనా. దేవా, ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటిది మా జీవితం. భూమి మీద బ్రతికిన దినాలన్నీ నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు భక్తుడు. కనుక ఈ చెడిపోయిన లోకములో మా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు పొందుతాయి. జగదీశ్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మరి పెద్ద వదిన కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. సింధు పరీక్షలు రాసింది, కుమారుడు పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అయినట్లుగా మీ కృపను, అలాగే హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందండి. జగదీశ్ జీవితంలో, ఉద్యోగ, వివాహ విషయంలో మీకు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ఆయన కూడా ఈ మధ్య రాత్రి కూడికలు ఎగరబెడుతూ ఉన్నాడు. కనికరం చూపండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డ యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నూతన ఇంటి విషయంలోనూ, ఆయన వివాహ విషయంలోనూ అద్భుతమైన సహాయం మరి దయచేయండి. తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులు నూతన ఇంటి నిర్మాణం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అద్భుతమైన సహాయం దయచేయండి. గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్య ఆయన భార్య పిల్లలు దీవించి మీరు మహిమ పొందండి. పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవటకు కృపను దయచేయండి. అలాగే బత్తల దేవదానం గారు ఆయన భార్య, రంగా అయిన భార్య వారి సంతానం, మునుస్వామి అయిన భార్య వారి సంతానం, కారును కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా సహాయం మరి దయచేయండి. జ్యోతిర్మయ్ అలాగే బిడ్డను దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రామాజీ ఈయనయ్య కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని సహాయం మరి దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత ఇస్సాకులు రక్షించబడిన బిడలు. ఇస్సాకు అప్పుడప్పుడు మీ కుమారుని ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే పనులలో బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
ఈ రుణములు వాడు తీర్చుట కూడా సహాయం దయచేయమని అడుగుతున్నాం. వసంతులమైన భార్య పిల్లలు, మరియమ్మ ఆమె భర్త వారి సంతానం, ముఖ్యంగా పిల్లలు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు పని వినాయకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందండి. సుప్రభ, చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి అలాగే సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లికి కంటి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. రంగన్న ఆయన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు, తోబుట్టును కూడా దీవించండి. అబ్రంగారైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, మరి దావీదు గారు పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను, మరి నైనా గజ్జల ఆనందం ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. మూగమ్మాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా మీ వందనాలు చెల్లిస్తున్నాం. దురైస్వామి కృపమును బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు సీఏ చేస్తూ మరి గుంటూరులో ఉన్నాడు, ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. చెనక్కాయ పంటను మీరు ఆశీర్వదించండి, మిరప పంటను మీరు దీవించండి, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ అకాల వర్షాల వలన ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీరు కాపాడండి. 6 నెలలకు ఒకసారి కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. ఇక్కడ ఉన్న తోటలు, ఓత్రమాల తోటలు కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. సుప్రభ సహోదరి కుమారి షుగర్ ఎక్కువగా ఉంది, కనికరించండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. 2వ సంతానం కొరకు ఆశ కలిగి ఉన్నారు, అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు మీరు దయచేయమని కూడా అడుగుతున్నాను. యేసు ప్రభువా అలాగే గంధం కృపా సుందరి రక్షించబడిన బిడ్డ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. నైనా ఆమె హృదయాన్ని అర్థం చేసుకునే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. కుటుంబములో, మా కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాయనా. ఈ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయం దయచేయండి ప్రభువా. బైబిల్ చేత పట్టిన దినం మొదలుకొని నాటి వరకు మమ్మలను ప్రేమిస్తూ, మమ్మలను ప్రోత్సహిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ ఏ స్థలాలలో మీ కుమారుని ప్రకటించామో, ఎవరైతే చేయి చాచారో, ఎవరైతే పరిచర్య చేశారో, ఆతిథ్యం ఇచ్చారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభువా. నైనా మా ఆధ్యాత్మిక జీవితంలో ఇంతలో కనబడే అంతలో ఆవిరి వంటిది మా జీవితము. భూమి మీద జీవించిన దినాలన్నీ నైనా మీరు అక్కడ వరకు నీకు ఇష్టలుగా జీవించుటకు కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని భ్రమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుటకు మీకు దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు దీవించండి. యేసయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. పెద్ద కుమార్తె కుటుంబాన్ని దీవించండి. యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దారా రవి మరియమ్మను బట్టి స్తోత్రములు. కుమార్తెలు కుమారుని దీవించండి. MBA పరీక్షలు రాశారు, జెస్సీ మరో పరీక్ష రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే బిడల యొక్క జీవితాలలో ఉద్యోగ వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో కనబడి ఆనందించినట్లుగా మీరు కార్యం జరిగించండి. మరియమ్మ తల్లిని, తోబుట్టును దీవించండి, భార్యాభర్తలను దీవించండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జూటు రేలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే బిసిసాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. సహాయమును పెడతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వరూపక్క ఆ పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. అప్పుడప్పుడు నూతనంగా వస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని అడుగుతున్నాం. గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య, ఇదిగో కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు, కుమారునిచ్చారు, మీకు స్తోత్రములు.
తల్లి బిడ్డను అలాగే కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందండి. అలాగే జీవన్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. అక్కడ ఒక లేసన్న గారు ఆయన భార్య డాక్టర్ ప్రవీణ్ అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, రెండవ వాని వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. పారస్టర్ అవసర అక్కను బట్టి పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. పోలీస్ విజయుడు అయిన భార్య వారి కుమారుని దీవించండి. యశుప్రభ, రాముగార్ల తిమోతి, అలాగే మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వరకు కుటుంబ సభ్యులను దీవించండి. యవన పిల్లలు ఉన్నారు, వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. ముఖ్యంగా శాంతమ్మ వదినమ్మ కొరకేమో ప్రార్థిస్తుంది. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. యేసు ప్రభువ, కరుణమ్మ, చిన్న యేసు కుమారుడు, కుమార్తెను మరి దీవించమని అడుగుతున్నాం. అలాగే యేసు ప్రభువ మరి సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. సుందరైన భార్య, కుమారుడు, కుమార్తెను మరి దీవించమని అడుగుతున్నాం. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మా ప్రియులు మరి రత్నకుమార్ ఆయన భార్య మరి కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. అలాగే తల్లిదండ్రులు ఎలీషన్న, వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. ఎలీషన్న చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రేమ్ సాగర్ ఆయన భార్య, వారి సంతానమును, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. కళా మేడం తల్లిని బట్టి తోబుట్లను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. చంటి పిల్లల స్తుతుల మూలముగా నీ ఒక ఆశ్రయదుర్గం స్థాపించితివి అనే మాటను బట్టి కూడా మీకు స్తోత్రములు. దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువ, సాగిబండ రాజరత్నం గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులు దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మరి ఇంటి విషయంలో ప్రతి నెల కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. భార్య భర్తలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సాగిబండ బిషప్ రమణ కుమారి కుమార్తెలు, కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాసింది. ఫలితాల విషయంలో, జాబు విషయంలో మీ కృపను, అలాగే ఈ వారంలో శ్వేతమ్మ పరీక్షలు రాసింది. ఫలితాల విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సన్నిని దీవించండి. యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. మానవ తప్పిదం వలన మా ప్రియులు కోల్పోయారు. నైనా రెండో ఇల్లు శుభ్రం చేసుకుని ప్రవేశించినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. అలాగే పోతురై రాజయ్య ఆయన భార్య పిల్లలను కూడా దీవించమని అడుగుతున్నాం. యోహాను, భారతి వారి కుటుంబ సభ్యులను, మరియమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. మరి రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, మీరు క్షేమంగా నడిపించండి. భార్య భర్తను దీవించండి. పెద్దవాడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు. రెండవ వానికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి వారు కూడా వారి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం సువార్తమ్మ, అలాగే షిమియోన్ అయిన భార్య, వారి సంతానం, మరి ఆ అక్క కుటుంబాన్ని కూడా దీవించండి. నిర్మలమ్మ జీవితంలో మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. గంధం జయమ్మ గారు పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, అలాగే రెండవ కోడలు పిల్లలందరూ పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. పెద్దల్లుడు కుమార్తెలు, కుమారుని మరి దీవించండి. అలాగే ఈటే దాస్, శాంతమ్మ కుమారుడు, మరి కుమార్తెను దీవించండి. తల్లిని అలాగే తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నా. తిప్పన్న కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా మా ప్రియులు బత్తల దేవదాస్ గారు బహుగా ప్రయాసపడుతున్నారు. అటు ఇంటి విషయంలోనూ, ఇటు డ్యూటీ విషయంలోనూ, అలాగే సంఘ కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమములో మరి ఆయన ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తూ ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన భార్యను దీవించండి. అలాగే పెద్ద కుమార్తె ఇంటర్ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. రెండవ కుమార్తె అలాగే విన్సెంట్ను కూడా దీవించి మహిమ పొందండి.
విన్సెంట్ పినాల్ దశ దిశల వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. దేవదాస్ తల్లిని, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, శ్యామలమ్మ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె, ఆమె భర్త, వారి సంతానం, ముఖ్యంగా స్వాతి ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, అబ్రహాం, దీప్తి వారి కుమారుని, తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అలాగే ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. ఆయన భార్య గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి సుఖమైన కాన్పును తయారు చేయండి. ఈ నెల 22 వదినమ్మ రిటైర్డ్ అవుతుండగా ఆ కార్యక్రమం చక్కగా జరుగుటకు కూడా మీకు కృపను తయారు చేయండి. బిందమ్మ ఆమె భర్త, వారి యొక్క సంతానాన్ని దీవించండి. కుమార్తెలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భాగ్యరాజ్ సార్ అక్కను బట్టి, కుమారులు అలాగే కుమార్తె, వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. జేమ్స్ ఫిలిప్ గారి పరిచర్యను మీరు ఫలింపచేయండి. జాన్ డేవిడ్ గారు దీవించండి. యేసు ప్రభువా, కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం నైనా, వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం దీవించండి. శిలామూర్తి కుమార్తెలు, కుమారుని దీవించి మీరు మహిమ పొందండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెలు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించి సమకూర్చండి. ప్రభు ఆ 2 లేక 3 నీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి తండ్రి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. సహోదరుడు గంధం దేవుడి యూట్యూబ్ ద్వారా అనేకులు మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. నైనా ఈ భ్రష్టమైన సమాజంలో ఉంటున్నాం. నైనా యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటున్నాను మాటను బట్టి మీకు స్తోత్రములు. యెహోషువ అన్నాడు, మనము వెళ్ళిన ప్రజల మధ్య మనలను కాపాడిన దేవుడు అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. ఆయా ప్రజల మధ్య వెళుతూ ఉన్నప్పుడు నైనా మీ కృపాక్షేమాలించి కాపాడండి. యాకోబు కుమారులు శత్రువుల మధ్య వెళుతున్నప్పుడు దేవుని భయము ఆవరించి ఉన్నందున వారిని ముట్టలేదు అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలాన్ని, మా తాడపతి నియోజకవర్గాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. నైనా పగడాల ప్రవీణ్ గారు మరి ఈ లోకం విడిచిపోయారు. ఆయన భార్య పిల్లలకు ఆదరణ దయచేయండి. నైనా ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాలు గారు అయిన భార్య పిల్లలు దీవించండి. సంఘాలకు ఎంతగానో త్యాగం చేస్తున్నారు. సంఘాలు బలపడినట్లుగా మీ కృపను దయచేయమని, రేపటి పని కొరకు సిద్ధపరచమని మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.